అంటే కొంతమంది పిల్లలు స్కూల్ ఎగ్జామ్స్ టైంలో చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు. కంప్లీట్ డౌన్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకేంటి అంటే ఆ టైంకి వెళ్ళి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలా వద్దా అన్న దీంట్లో కూడా వాళ్ళు బాగా హెడేక్ వచ్చేసి కొంతమంది మూర్చిపోయే టైమ్స్ కూడా ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ స్ట్రెస్ వరకు ఓకేనా? అది వాళ్ళు ప్రాపర్ టైం టేబుల్ వేసుకోలేరు. కొంతమంది ఏం చేస్తారమ్మా, లాస్ట్ మినిట్ వరకు ఆగుతారు. ముందు నుంచి వాళ్ళు టైం టేబుల్ వేసుకుని సిస్టమేటిక్గా చదివారు అనుకోండి, వాళ్ళకి ఆ లాస్ట్ మినిట్లో స్ట్రెస్ ఉండదు. ఓకే. ఆ 3 నెలల ముందు వరకు, ఇంకా అయితే 2 నెలల ముందు స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఎలా సరిపోతుంది టైం? ఇక ఎగ్జామ్ దగ్గర పడేయగలది, వీళ్ళలో యాంగ్జైటీ పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది. ఓకే. ఇది అక్కడ ఎగ్జామ్ హాల్కి వచ్చేటప్పటికి ఒక్కరోజు ముందు వాళ్ళు నిద్రపోక, సరిగా తినక, మళ్ళీ అది ఎక్కువై హెడేక్ రావడము, ఆ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి నిద్రపోవడం, ఇలా జరుగుతూ ఉంటుంది. సో దీనికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? ప్రాపర్ టైం టేబుల్. ఓకే. ఈ స్టీఫెన్ కోవే అని ఆయన టైం మేనేజ్మెంట్ గురించి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అని బుక్లో రాశారండి. ఫస్ట్ ఇంపార్టెంట్, అర్జెంట్. ఆయన ఒక టైం టేబుల్ ఉంటుంది. అర్జెంట్, ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్, ఇంపార్టెంట్.